ఓకే మాస్టర్స్, ధ్యానం అంటేనే నాకు ఇష్టం. ఎవరన్నా కాదంటే కష్టం. అత్రిజీ గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస, గురువు గారు రాసిన బుక్స్ ఎంతో శ్రేష్టం. దాన్ని చేయడం, చదవడం మనకెంతో సంతుష్టం. రాబోయే తరాలకు దారి చూపించడం మన అదృష్టం. నిర్లక్ష్యం చేయొద్దండి, అది మీ ఇష్టం. సరే అని కోరి వస్తే మీ ఇష్టం. మహాతార్ బాబా యూనివర్సిటీలో వారందరి ఇష్టం కలిపి ప్రపంచంలో ధ్యానం అంటే ఇష్టం అని నిరూపిద్దాం. ఒకసారి జూమ్ లో పాల్గొన్న దేవుళ్ళందరికీ కూడా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున మీ అందరికి కూడా పేరు పేరున ఆత్మాభివందనాలండి. సార్ కిషోర్ గారు నమస్కారం. అది చెప్తే కదా, నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ 10 మందిని నవ్వించడమే ఆత్మానందం అన్నారు కాబట్టి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? ఉన్నారు సార్. ఓకే. కొత్త వాళ్ళ కోసం ధ్యానం వల్ల ఒక ఉపయోగం ఏంటనేది ఆల్రెడీ పాత వాళ్ళు విన్నారు. సో కొత్త వాళ్ళ కోసం ఒకటి, అంటే జోక్ గాను ఉంటుంది, మోటివేషన్ గాను ఉంటుంది. ఒక అబ్బాయి జాబ్ లో చేరతాడు అనమాట. అంటే మంచోడే, జాబ్ లో చేరతాడు. కాకపోతే కొంచెం లేట్ నైట్ 11, 12, 11 కట్ట వస్తాడు రెగ్యులర్ గా ఇంటికి. సో బాధ్యతగానే ఉంటాడు. అయినా ప్రకృతి మాయ వదలదు కదా. అందరూ చుట్టుపక్కల వాళ్ళు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అని చెప్పి, ముందు పుడితే చాలు, మళ్ళీ చదివితే చాలు, మళ్ళీ ఉద్యోగం ఇస్తే చాలు, ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకుంటే చాలు అని వాడికి పెళ్లి చేస్తారనమాట. అంటే బాగా చూసుకొని టయానికి వండి పెట్టే పల్లెటూరు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి సరే పల్లెటూరు అమ్మాయి కదా, ఎప్పుడు వచ్చినా ఓపికగా చేసి పెట్టి తిట్టకుండా అరవకుండా ఉంటుంది సైలెంట్ గానే. పెళ్ళైనా కూడా మనోడైతే ఒక 1 year అయినా మారడు. లేట్ నైట్ 11, 12కి రావడం మామూలే అనమాట. సరే ఆ మేడం ఉన్నట్టుండి వీడు ఒకరోజు రాత్రి 7, 8కి ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో వాళ్ళ పని ఉంది వెళ్ళాడేమో అనుకుంటాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాడు. ఉన్నట్టుండి ఏంట్రా 7కి వెళ్ళిపోతున్నావు, సంవత్సరం దాకా బాగానే ఉన్నావు కదా అని అంటే, లేదు లేదు, ఈ మధ్య నా పిల్లము ఆ లలిత మేడంతో పాటు జూమ్ క్లాసులో చేరింది, ధ్యానానికి వెళ్తుంది. సరేరా, ధ్యానానికి వెళ్ళడానికి నువ్వు ఇంటికి వెళ్ళిపోవడానికి ఏంట్రా సంబంధం అని అడిగాడు. లేదబ్బా, నువ్వు ఎన్ని గంటలకైనా రా, నేను తలుపు తెరిచేసి పనుకుంటాను, నాకు మాస్టర్లు తోడు ఉండారు అని చెప్పింది. సో మనోడు ఆ దెబ్బతో ఆ రోజు నుంచి 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. సో అంటే ధ్యానం చేస్తే కొట్లాడక్కర్లేదు, తిట్టక్కర్లేదు, ఆర్గ్యూ చేయనక్కర్లేదు. మీ రైట్ సైడ్ బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది కాబట్టి ఆ బ్రెయిన్తో మీరు చాకచక్యంగా మలుచుకోవచ్చు. అంటే మనకు 2 బ్రెయిన్స్ ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని. 95% లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్లో ఉంటారు. ఓ 5% రైట్ సైడ్ బ్రెయిన్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా మల్టీ మిలియనర్స్, టాపర్స్ అవుతుంటారు. అంటే బై బర్త్ వాళ్ళు ఏం రైట్ సైడ్ బ్రెయిన్తో రారు. బట్ రైట్ సైడ్ బ్రెయిన్ వాళ్ళల్లో ఉన్నదాన్ని సొసైటీ, యూనివర్సల్, పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారనమాట. మనలో కూడా ఉంటుంది. కాకపోతే మనం దాన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు పేరెంట్స్ అజ్ఞానంతో దాన్ని ఇలా చేయొద్దు, ఎడం చేత్తో ఇయ్యొద్దు, ఎడం చేత్తో రాయొద్దు, కుడి చేత్తో ఇయ్యి, కుడి చేత్తో ఇవ్వు, ఇట్లా వాళ్ళ ఉన్నదాన్ని మనకు తెలియకుండా దాన్ని అణచేస్తుంటాం. అది మెయిన్ జరిగే ప్రాబ్లం. సో కాబట్టి ఇప్పుడు ఈ రైట్ సైడ్ బ్రెయిన్ ఎవరు ఎక్కువగా వర్క్ అవుతుందంటే రచయితలకి, కవులకి, ఆ, ఇట్లాంటి ఆర్టిస్టులకి, ఇట్లా కొందరికి బాగా రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సమాజంలో వీళ్ళందరికీ పెద్ద విలువ లేదు, పట్టించుకోవట్లేదు కాబట్టి తెరమరుగైపోతూ, అక్కడ ఏదో ఒక అలవాటు అనేది, మత్తు పదార్థానికి అలవాటు అయ్యేదానికి మనిషి దాన్ని క్రియేట్ చేశాడు. ఒక్కపొడి తినడము, సిగరెట్ తాగడము, మందు అలవాటు, ఏదో ఒక మత్తుకి అలవాటు అయిపోతాడు, ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు అనమాట. అందుకే చూడండి, కొందరు మందు అయితే చాలా షార్ప్గా మాట్లాడతాడు, చాలా యాక్టివ్ అవుతాడు అనమాట. అంటే నిజాలు కూడా చెప్తారంటారు కదా. సో కాబట్టి ఈ రైట్ సైడ్ బ్రెయిన్ మీకు ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, ఎలా కలుసుకోవచ్చు అంటే, మీరు ఏదైనా 2 వీలర్, 4 వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు గుర్తించవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మీ లెఫ్ట్ బ్రెయిన్ ఆపరేట్ చేస్తుంది, మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలని.
మీరు క్యాజువల్గానే మీ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ గేర్ వేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట ఆ ప్లేస్కి. సడన్గా ఒక సందులో నుంచో ఒక ఇంట్లో నుంచో ఒక పిల్లగాడు ఏదైనా ఒక కుక్కో ఏదైనా అడ్డం వస్తే మీరు దాన్ని తప్పిస్తారనమాట. అప్పుడు మీకు రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అది జరిగిపోయినాక మళ్ళీ భయం వేస్తుంది, అరే ఉద్దేశం ఉంటే ఏమైంటది అని ఒక ఫీర్ భయం వస్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఎప్పుడు మీరు ఆ దారిలోకి వెళ్ళినా కూడా మీకు ఆ సంఘటన గుర్తొస్తుంది. అందుకని డ్రైవింగ్లో మీకు రైట్ సైడ్ బ్రెయిన్ భయం బాగా షార్ప్ ఉంటుంది. అది కొంచెం డల్ అయినప్పుడు నిద్ర రావడం, యాక్సిడెంట్లు అవడం ఇవన్నీ జరుగుతాయి. చూడండి, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కనోడి గురించి ఆలోచిస్తాం, ఎదుటోడి గురించి ఆలోచిస్తాం, అన్నీ చూస్తుంటాం, మనం అబ్జర్వ్ చేస్తుంటాం మనం. సో డ్రైవింగ్లో కూడా మనం కార్లో కూర్చుంటే కూడా మన కార్లో జనరల్గా ఎన్ని అద్దాలు ఉంటాయి మేడం? సైడ్ మిర్రర్లు 2, ఫ్రంట్ మిర్రర్ ఒకటి, బ్యాక్ మిర్రర్ ఒకటి, 4 అద్దాలు ఉంటాయి. సెంటర్ మిర్రర్ ఒకటి, 5 ఉంటాయి. పెద్ద మిర్రర్ ఒకటి, సైడ్ మిర్రర్ ఒకటి, సెంటర్ మిర్రర్ ఒకటి, ఇవి 4 కనపడతాయి మనకి. ఈ సైడ్ మిర్రర్ ఏం చేస్తుందంటే పక్కన ఎవరైనా వస్తారా అనేది చూసేదానికి పనికి వస్తుంది మీకు. సెంటర్ మిర్రర్ ఏంటంటే బ్యాక్ ఎవరు వస్తున్నారో చూసేదానికి పనికి వస్తుంది అనమాట. ఫ్రంట్ మిర్రర్ ముందర డస్ట్ పడకుండా, గాలి రాకుండా ఉండేదానికి ముందర మీ విజన్ కోసం ముందర అద్దం పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సైడ్ మిర్రర్ వచ్చి మీ గతం అనుకోండి, ఫ్రంట్ మిర్రర్ వచ్చి మీ భవిష్యత్తు అనుకోండి. సెంటర్ మిర్రర్ వెనక్కి తిరిగి చూస్తున్నారు కాబట్టి మీ గతంలోకి తొంగి చూస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? వర్తమానం అంటే స్టీరింగ్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు సైడ్ మిర్రర్, సెంటర్ మిర్రర్ చూసుకుంటా తోలినే గుద్దేస్తారు. అట్టని చెప్పి ఫ్రంట్ మిర్రర్లోనే చూస్తానంటే వెనకొచ్చే పక్కన వచ్చి ఎవడో గుద్దేస్తాడు. ఇవి చూసుకుంటా స్టీరింగ్ సరిగ్గా లేదనుకోండి, అది ప్రజెంట్లో గుద్దేస్తాం మనం. సో కాబట్టి మనం డ్రైవింగ్ కార్లో కూర్చున్నా కూడా మనం అక్కడ కూడా మనం ఆత్మజ్ఞానం నేర్చుకోవచ్చు. అంటే ఏంటి ఆత్మజ్ఞానంలో ఏముంది అని అంటే, తిన్నారనుకోండి, మీరు ఏదైనా నోటికి రుచికరంగా తిన్నారంటే తిన్న చేయగడిగినంత సోపే ఉంటుంది ఆ టేస్ట్. మీరు తిన్న ప్లేట్ మళ్ళా వాసన చూడండి, వాంతి వచ్చేస్తుంది మీకు. ఆ తిన్నంత సోపు ఉంటుంది రుచి. మందాగే వాడికి ఒక 3-4 గంటలు ఉంటుంది మొత్తం అనమాట. పెళ్లి చేసుకుంటే ఒక 2 పిల్లలు పుట్టేంత వరకు ఉంటుంది సంతోషం మత్తు. ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాం అంటే గోళ్ళకి నెరలు వచ్చేంత వరకు ఉంటుంది దాని మీద ప్రేమ. ఒక్కసారి పరమాత్ముడితో కానీ కనెక్ట్ అయ్యి ధ్యానంలో కూర్చున్నారంటే మాత్రం ప్రతి సెకండ్ మత్తుగానే ఉంటుంది. అది అనుభవించిన మీ అందరికీ తెలుసు ఆ విషయం. అది ఎక్కిందంటే మాత్రం వదలదు. కానీ వదలొద్దండి, ఎందుకనంటే ఆత్మ ఏం చేస్తుందంటే, అది మొన్న కూడా మార్నింగ్ క్లాస్లో చెప్పాను. శరీరం వచ్చి అణువుల పుట్ట, మనసు ఆలోచనల పుట్ట, బుద్ధి అవగాహనల పుట్ట, ఆత్మ వచ్చి కోరికల పుట్ట అని గురువు గారే చెప్పారు ఒక చోట. సో ఈ ఆత్మ చేసే పనులన్నీ అదే చేపిస్తుంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోరని చెప్పేది అదే, ఊరికే ఉండేవాడికి వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పేది అదే అనమాట. పోయి పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం తోడి పెళ్లి కొడుకుగా పక్కన కూర్చుంటుంది, నాకు సంబంధం లేదని, జీవుడు చేసే కర్మకు నాకు సంబంధం లేదు, నువ్వు మాయకు బొట్టు కట్టుకొని పక్క నుండి మనం ఏం చేస్తామో తమాషా వేడుకు చూస్తుంది. వీడేమో వంగి మాయకి ముళ్ళేస్తాడు. ప్రకృతికి కదా ముళ్ళేస్తాడు. సో ముళ్ళు ఏంటంటే 3 ముళ్ళని తెంచుకొని దాన్ని వదులుకోవడమే మోక్షం. అంటే 3 గుణాలు కాబట్టి 3 ముళ్ళు పెట్టారు. సో ఈ స్త్రీ ఎవరైతే తలకొంచుకొని 3 ముళ్ళు వేసుకున్న స్త్రీ, ఆ 3 ముళ్ళకి అంతరార్థం తెలియకుండా ఇప్పుడున్న లేడీస్ ఏం చేస్తున్నారంటే దాన్ని పిస్టేజ్ ఇష్యూగా తాలిబొట్టి ఇంట్లో పెట్టేసి వేసుకోకుండా ఉద్యోగాలకు పోయే వాళ్ళు ఎక్కువైపోయినారు. కాలికి మెట్లు వేయరు, తాలిబొట్టేయరు. అదొక ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది అనమాట. కానీ పోని అట్ట కూడా జడేస్తారా అనుకుంటే, జడలో కూడా మీరు 3 పాయలు అల్లుతారు జడని. వెనక నుంచి చూడండి, దాంతో 2 కనపడతాయి, 3వది కనపడదు. అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ 3 కలిసి పనేసుకొని ఉంటున్నాడు. పరమాత్మ కనపడ్డు మీకు, ఆత్మ జీవాత్మ కనపడుతుంది ఆ జడలో. అంటే మన బాడీయే మన గురించి అన్ని తెలియజేస్తుంది, కానీ దాన్ని ఏం చేస్తారు, ప్రేతాత్మ మరి జడేయకుండా ఎరబోసుకొని తిరుగుతున్నా. గిట్టా టైంలో ఎండ 47 డిగ్రీలు రాకుండా ఏడొస్తుంది, ఎందుకు తగ్గుతుంది?
47 50 కూడా వెళ్ళిపోతుంది. మనం ఎండను తిట్టక్కర్లేదు. ఎండని మనం ఆ రేంజ్కి తీసుకెళ్తున్నాము, దానికి మనం బాధపడాలి, సూర్యుడికి క్షమాపణ చెప్పుకోవాలి. అది 50 అయినా 60 డిగ్రీలకు పోయినా ఎవరు తప్పు? అది భూమి మీద పుట్టిన మన తప్పు. పెరుగుట విరుగుట కొరకని మనం పెంచుతున్నాము. అభివృద్ధి అభివృద్ధి అనే పేరుతో హుసేన్ బోల్ట్ మారి పరిగెత్తుతూ రోబోని తయారు చేసి, నేందా సరిగ్గా బతకలేదు, నా బతికి ఇట్ అయిపోయింది, నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు అలా పో, నువ్వు ఇలా పో అని వాడిని ధరిమి, వాడి బిడ్డను ధరిమి, ఎవరు ఎందుకు ధరుముతున్నారో ఏమీ అర్థం కావట్లేదు. ఆడు తినే ఒక ఇడ్లీకి అది కూడా తినేదానికి కూడా లేదు ఇప్పుడు. అది కూడా పోతే జ్యూసులు, బ్లాక్ కాఫీలు దాక్కుంటా ఉన్నారు. తినాలన్నా భయం వచ్చేసింది. రుచికి ఏఐ కాంబినేషన్. రుచికి అలవాటు చేసి శరీరాన్ని చెడగొట్టుకుని ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యం రాదు మాస్టర్స్, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇకపోతే మన సబ్జెక్టు మార్పు, కూర్పు, చేర్పు, నేర్పు, ఓర్పు, తీర్పు. సో టైటిల్ పెట్టినప్పటి నుంచే చాలా మంది ఆలోచిస్తుంటారు, మీకే ఒక కాన్సెప్ట్ తయారై ఉంటుంది. నేను చెప్పకపోయినా మీకు ఒక కథ, దాని మీద ఒక అవగాహన వచ్చి ఉంటుంది. పట్టించుకునే వాళ్ళు దాని మీద ఆలోచిస్తే అర్థమై ఉంటుంది. మీరు ఆలోచించింది కూడా రైటే, నాకు తెలిసింది కూడా నేను చెప్తాను. అంటే మేడం ఇప్పుడు అడిగింది, టైటిల్స్ ఎలా పెడతారు సార్ మీరు, ఇంత బాగా వస్తాయి మీకు అని. అదేందో కానీ నాకు నాలెడ్జ్, కొంత పరిజ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను ఒక డైరీ పుస్తకం రాసుకునేటప్పుడు అంతా ఇవన్నీ నచ్చినవన్నీ ఎప్పుడో రాసి పెట్టుకుంటాను, ఒక 20 సంవత్సరాల క్రితం. అవన్నీ ఇప్పుడు మహావతార బాబా వాళ్ళు బయటికి తీస్తున్నారు అనమాట. నేను అప్పుడు ఎందుకు రాసినానో నాకు తెలియట్లేదు, కానీ అవి ఇప్పుడు వాడుతుంటే ఓ ఈరోజు అది యూజ్ అవుతుంది అనేది నాకు అర్థమైంది. అంటే మనం ఏదైనా కూడా రాయాలండి, మనం ఇప్పుడు రాయడమే ఆపేసాం మనం. ఇప్పుడు మీరందరూ కూడా పెన్ను పేపర్ ఎత్తుకొని మళ్ళీ ఒకసారి గుణింతాలు రాయండి, అంత అందంగా అక్షరాలు రావు. రాస్తే మళ్ళా మీకు బ్రెయిన్ బల్ల షార్ప్ అవుతుంది. మీకు నచ్చిన మీ వారికో, మీకు నచ్చిన మీ ఇష్టమైన మీ భార్యకో మళ్ళా ఒక లవ్ లెటర్ రాయండి, ఇంగ్లాండ్ లెటర్ తీసుకొని వచ్చి, ప్రియాతి ప్రియమైన భార్యామణికి వాట్సాప్లో చాటింగ్ కాకుండా మళ్ళీ ఒకసారి లెటర్ రాసి బయట ఊరికి పోయినప్పుడు పోస్ట్ చేయండి. కొంచెం వెరైటీ ఉంటుంది కదా, గురువు గారు చెప్పింది రొటీన్ ద బ్రేక్ ద రొటీన్ అని. సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే మార్పు. అంటే దీనికి మీకు ఈజీగా చెప్తానండి, కొంత అర్థం అవడానికి. అందరికీ మహాభారతం తెలుసు, యుద్ధం తెలుసు కాబట్టి మార్పు అంటే మొత్తం పాండవులు ఈ కథలోనే మనకి వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు మనం. సో ఉన్నట్టుండి దాయాలాడారు, ఓడిపోయారు, మార్పు అంగీకరించారు. 14 ఏళ్ళు 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. మార్పును అంగీకరించారు, దాన్ని పోయి యాక్సెప్ట్ చేశారు, అడవిలో ఉన్నారు, మార్పును స్వీకరించారు. తర్వాత కూర్పు అనమాట. కూర్పు అంటే ఏంటి? 1 సంవత్సరం పాటు కౌరవులు కనపడకూడదు ఇల్లు, అంటే అజ్ఞాతవాసంలో ఉండాలి. కనపడితే మళ్ళా 18 ఏళ్ళు పోవాలి. అందుకని విరాట్ రాజు కొలువులో పోయి ఎవరెవరు ఏ పాత్ర చేయాలో సెలెక్ట్ చేసుకున్నారు. గుర్రాల కాపర్లుగా, అట్లాగా నర్తన బృహన్నలుగా, పంట మాస్టర్గా, అది మీకు తెలుసు. 5 మంది పార్వతి, ద్రౌపది, అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలో కూర్పు అనమాట కూర్చుకున్నారు వాళ్ళు. మళ్ళా చేర్పు అంటే అంత అజ్ఞాతవాసం అన్ని వనవాసం అన్ని అయిపోయినాక మళ్ళా కురుక్షేత్రం యుద్ధం చేయాలి కదా. యుద్ధం చేయాలంటే ఏంటి? వీళ్ళకి సైన్యం తక్కువ ఉన్నారు, రాజ్యంలో లేరు. అందుకని వీళ్ళు ఏం చేశారు, మళ్ళా అందరినీ చేర్చుకున్నారు. అర్జునుడు తపస్సు చేసి 3-4 పెళ్లి చేసుకున్నారు కదా, అది నాకు కరెక్ట్గా తెలియదు. ఆ 3 పెళ్లిళ్ళు చేసుకొని నాగలోకంలో ఒక కన్యని, అట్లాగా ఒక 3-4 చేసుకొని అట్లా జనసంఖ్యని పెంచుకున్నారు. అప్పుడు విరాట్ రాజు కొలువులో యుద్ధం చేసి ఆ రాజ్యం సైనికుల్ని కలుపుకున్నారు. ఆ భీముడు హిడింబిని పెళ్లి చేసుకొని ఘటోత్కచుని కన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జన సైన్యాన్ని, యుద్ధ సైన్యాన్ని, రిలేషన్స్ ని పెంచుకున్నారు. అది చేర్పు అనమాట. ఇప్పుడు నేర్పు అనమాట. ఎప్పుడు ఎలా చేయాలి, ఏ క్షణంలో ఏం చేయాలనేది ఆత్మైన కృష్ణుడిని పోయి కనుక్కొని వచ్చేవాళ్ళు. కృష్ణుడు ఆ టయానికి అన్ని నేర్పించేవాడు. భీష్ముడి దగ్గరికి పోండి, కాలు మొక్కండి,
వెంటనే విజయం ప్రాప్తిరస్తు దీర్ఘ సుమంగళి భవ. అప్పుడు భీష్ముడు అడుగుతాడు, ఏం కృష్ణుడు బయట ఉన్నాడా అనేసి. ఆయనకు తెలుసు ఆయనే చేసేది ఈ పనులంతా అని. అప్పుడు ఆశీర్వదిస్తాడమ్మా. ఇది దుర్యోధనుడు చూసి వచ్చి భీష్ముడిని అడుగుతాడు, ఏంటి నువ్వు శత్రువులు వచ్చిన ఆశీర్వదిస్తావు అంటే, నాయన అది మన ధర్మం, శత్రువుల కాళ్ళ మీద పడితే ఆశీర్వదిస్తాము, అది నాకు తెలియకుండా జరిగిపోతుంది అంటాడు. సో ఆయన ఎట్ట చనిపోతాడు, ఆయన దగ్గరే చెప్పిస్తారు. ఇట్లా ప్రతిదీ నేర్పుకునేది చాలా నేర్పుకుంటారు. సో మనం కూడా కొంత అన్ని తెలిసేసుకున్నాము, నేర్చేసుకున్నాము అని మనకు కూడా ఒక స్పిరిచువల్ ఈగో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఒకడు ఒక్కొక్కని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు మేడం, ఆ కుక్కకి హెల్త్ బాగుండదు. వాడు ఏం చేస్తాడంటే, ఈ కుక్కకి సిరప్ ఇస్తాను తాగిపించు, అది కొంచెం సేదుగా ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకొని తాగిపించు అంటాడు. వాడు ఏం చేస్తాడంటే, ఆ కుక్కను తీసుకొని వచ్చి సంకలో కూర్చోబెట్టుకొని సిరప్ తాగిపిస్తాడు. అది బలవంతంగా ఇదిలిస్తుంది. 2 రోజులు తాగిపిస్తాడు, 3వ రోజు దానికి కోపం వచ్చి తల ఇదిలిచ్చే కొద్దికి సిరప్ బాటిల్ కింద పడిపోతుంది. అప్పుడు కింద పడిపోయిన సిరప్ని, అది నేల మీద పడిపోయిన సిరప్ని సపరించుకొని తాగుతుంది అనమాట. వాడికి అప్పుడు అర్థం అవుతుంది, ఓ కుక్క కింద పోయాలన్న సిరప్ ఎత్తుకొని పోసినామే అనేసి. అంటే మనం కూడా ఏం చేస్తామంటే, మనకు అన్నీ తెలుసు అని ఎవరైనా కొత్తగా ధ్యానంలో దొరికితే వాడిని పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తాం. నువ్వు ఇట్ట మారిపో, అట్ట మారిపో, శాకాహారంగా ఉండిపో ధ్యానం చెప్పి. అంటే ముందు దొరికినోడికి నేర్పుగా చెప్పాలి, మనకేం అర్థమైంది, మనకి ఎంతవరకు అర్థమైంది, మనకి సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉందా, అతను మళ్ళీ ఆలోచిస్తాడా లేదన్నట్టు ఉండాలి. కానీ మనకే సరిగ్గా లేకుండా, తలా తోక లేకుండా చెప్పి వాడి దగ్గర తిట్లు తినాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పి ఫస్ట్ నేర్పు అనేది మెయిన్. ఈ 6 పాయింట్లలో అన్ని ఇంపార్టెంటే. కాకపోతే ఇందులో మెయిన్ ఎవరంటే నేర్పు ఒకటి, ఓర్పు అనేది, ఇవి 2 చాలా ఇంపార్టెంట్, కీలకమైన పదాలు అవి. 3వది ఫైన్ లాస్ట్ది మళ్ళీ చూద్దాం మనం. ఈ నేర్పు ఓర్పు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ మనకి. చాలా మనిషి నిత్య విద్యార్థి అంటారు కదా, నిత్య విద్యార్థి నేర్చుకుంటూనే ఉండాలి. ఫస్ట్ నుంచి మార్పు వస్తూనే ఉంటుంది, వస్తువుల్లో మార్పు వస్తుంది, మనుషుల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు మగోడు ముసలోడు అవుతాడు, ఆడోళ్ళు ముసలోళ్ళు అవరండి, పరిపక్వత చెందుతారు. మగోడు మాత్రం ముసలోడు అయిపోతాడు. సో ముసలోడు అయ్యే కొద్దికి ఏమవుతుందని అంటే, ఇంటి పెద్దరికము, అప్పట్లో ఉన్న గౌరవము, ఆ మర్యాద అంతా కూడా ముసలోడు అయ్యే కొద్దికి తగ్గిపోతుంది అనమాట. అంటే ఎట్ట మసలుకుంటాడో తెలియదు, నస అయిపోతాడు, ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోతాడు ఇంట్లో అనమాట. లేడీస్ మాత్రం పరిపక్వత చెంది తెలివిగా ముసలి భర్త కన్నా కానీ పిల్లల మీద ప్రేమ చూపించడం ఎక్కువైపోతుంది. స్త్రీ చాలా తెలివైంది కదా, కోడల పక్కన కొడుకు పక్కన మాట్లాడడం అలవాటు అయిపోతుంది. ఎందుకనంటే వాళ్ళు కూడా తల్లికి మద్దతు ఇస్తారు, కోడలు కానీ కొడుకు కానీ వీళ్ళందరూ. ఎందుకనంటే ఆమెతో పనులు ఉన్నాయి వాళ్ళకి, ఫ్యూచర్లో చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు లలిత మేడంకి, రాబోయే అల్లుడికి, వాళ్ళందరికీ చాలా పనులు ఉంటాయి. సార్ వేమన్ కుమార్తో పని ఉండదు ఎక్కువ. ఇప్పుడు నా కొడుకు కూడా అమెరికా పోయినాడు, వాడు ఇప్పుడు 6 నెలలు మా అమ్మ వాళ్ళ అమ్మని పిలుస్తాడు, 6 నెలలు అత్తను పిలుస్తాడు రేపు పెళ్ళి అయిందంటే. పోయిన వాళ్ళంతా ఇదే చేసేదాడు, 6 నెలలు వీళ్ళిద్దరు పని మనుషులు కావాలాడ. లేదంటే వీళ్ళకి వచ్చే జీతం పని మనుషులు కూడా ఇయ్యలేరు వీళ్ళు. ఇంక ఇప్పుడు పద్మాతో నేను పోయినాను అనుకో, నేనేమి చేయలేనాడు. ఇంకా మనము ఆ ఇంగ్లీష్ వాళ్ళకి ధ్యానం చెప్పుకోవాల్సిందే. అందుకని ఆడవాళ్ళతో పని ఉంటుంది కాబట్టి సానుభూతి అవన్నీ కూడా ఆడవాళ్ళకి దొరుకుతుంది, ముసలోడికి మాత్రం పాపం ఏమీ దొరకదు. ఆ వయసులో ఉండేటప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ఆ ఇంటి పెత్తనం, అవన్నీ కూడా వయసు అయినాక సందు దొరికినప్పుడు గుచ్చడం మొదలు పెడతారు. భలే తీసుకున్నావులే, అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఇల్లు ఇట్ట గొల్ల అయిపోయింది, నాశనం, ఏదో గుచ్చడం అవన్నీ. అది వాడు అనుకున్నట్టు జరుగుంటే పోడు ఉంటారు, అది రివర్స్ జరుగుతుంది కాబట్టి గుచ్చడం మొదలు పెడతారు. సో ఇట్లా అయిపోయి లాస్ట్లో మీరు మన శాస్త్రాలు గ్రంథాలన్నీ తీసుకుంటే కూడా వానప్రస్థం కానీ సన్యాసం కానీ అందరూ ముసలోళ్ళే వెళ్ళిపోయినారు, మగోళ్ళే. ఆడోళ్ళు ఎక్కడా పోయినట్లేదు. సో కాబట్టి మార్పు అనేది ప్రతి చోట అంగీకరించాలి. మన జూమ్లో కానీ యూట్యూబ్లో వినేవాళ్ళు, మెడిటేటర్లు అందరూ కూడా ఈ విషయంలో పెద్ద బాధపడక్కర్లేదు మనం. ఎందుకంటే చాణక్యుడు చెప్పినట్టు భూమి మీద ఇద్దరే ఎదురున్నారు, ఒకటి యూత్, రెండోది బ్యూటిఫుల్ లేడీస్. సో మనం అందరూ యూత్ అనమాట.
ఎప్పుడు కానీ ఏజ్ని బట్టో బట్టతలనో బట్టో జుట్టునో తెల్ల జుట్టునో బట్టి వయసు అయిపోయింది అనుకోవద్దండి. 60 ఏళ్ళు అవుతుందంటే 6 సంవత్సరాల్లోకి ఎంటర్ అయినామని ఫీల్ అవ్వండి. అక్కడి నుంచి మళ్ళీ టీనేజ్ మొదలైంది అనుకోండి. టీనేజ్లో ఉండాలంటే మీరేం చేయాలంటే రోజు ఆ వయసు పిల్లకాయలతో స్నేహం చేయండి. 6వ క్లాస్ 5వ క్లాస్ పిల్లలతో స్నేహం చేయడం. ఏమండి? చూడండి, ఇక్కడ చూసినారు నా పడకలో అంతా చిన్న చిన్న బాల్ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాను నేను. ప్లాస్టిక్ బాల్, రబ్బర్ బాల్. సాయంత్రం అయిందంటే 5-6 మంది పిల్లలు వస్తారు. 4వ క్లాస్ అమ్మాయి, 5వ క్లాస్ అబ్బాయి, వీళ్ళందరూ ఏం చేస్తున్నాం అంకుల్ రండి ఆడుకుందాం అనేసి. ఎందుకనంటే వాళ్ళతో ఉన్నాం అనుకో దేవుడి రాజ్యంలో ఉన్నట్టే మనం. కల్మషం లేకుండా స్కూల్లో జరిగేవన్నీ చెప్తారు. మనం చెప్పేది వింటారు. రెండోది ఏంటంటే మనం అంటే భయపడతారు, కొడతారేమో అని. మనం తిరుక్కొని తిట్టరు. ఈ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర మనకి. అందుకని వాళ్ళతో ఉండాలి మనం. సో కాబట్టి ఈ నేర్చుకునే దాంతో ఇప్పుడు నేర్చుకునే దాంతో ఏమవుతుందంటే, ఒకవేళ సపోజ్ ఇప్పుడు ధ్యానం చేసినారు, ఒకడేం చేస్తాడంటే ఒకరోజు సంత జరుగుతుందండి. అంటే ఒక ఊర్లో పల్లెటూరు అది. అక్కడ అప్పట్లో హరిదాస్ వచ్చి కథ చెప్పేవాడు. కథ చెప్తూ ఉంటే ఫస్ట్ రోజే ఇప్పుడు జూమ్ క్లాస్లో ఫస్ట్ రోజు 70 మంది ఏమో వస్తారు. మా అవతార్ బాబు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అది పొంగ పొంగ 30 మందికి, 20 మందికి, 10 మందికి, 5 మందికి కూడా వచ్చేస్తారు. అంటే మిగతా వాళ్ళందరూ అప్పటికి జ్ఞానులైపోయి బ్రహ్మర్షులై వెళ్ళిపోతారు వాళ్ళు. మనం మాత్రం ఇంకా బ్రహ్మర్షులు అవ్వలేదు కాబట్టి మనం ఇంకా ఉన్నాం రెడీగా. వాళ్ళందరూ 4 రోజులు 5 రోజులు నేర్చుకునేసి ఈ పాటి ప్రచారంలో ఉంటారు. ఎందుకంటే ఇది అడిగే వాళ్ళు లేరు కదండి ఎవరు. ఎందుకు చేయలేదు ధ్యానం, ఎందుకు రాలేదు అడిగే వాళ్ళు లేరు. కాకపోతే మీరు అంటే రానోళ్ళు నిర్లక్ష్యంగా వదిలేసే వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఇక్కడ కాదండి సమాధానం చెప్పాల్సింది, పైన వాళ్ళకి చెప్పాలి. మీరు ఇక్కడ వెళ్ళిపోయినా చేయకపోయినా నిలిపేసినా, మీరు దీనికంతా కూడా పైకి పోయినాక థియేటర్ ఉంటుంది. అక్కడ అకాషిక్ రికార్డ్స్ అని హోమ్ థియేటర్ ఉంటుంది. ఆడ మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సినిమా మీకే చూపిస్తారు. మీ పాత్రలన్నీ మీరే చూస్తారు. కాకపోతే మీ పాత్రలు ఎట్లా చూపిస్తారు అని అంటే, పక్కనోడుని ఇప్పుడు ఒకడిని పక్కనోడు ఎట్టయితే బాధపడుతుంటే ఈ పక్కన కూర్చొని చూసి నవ్వుతా ఉంటామో, ఆ పెయిన్ అనుభవిస్తుంటాడు కదా, మీ ఆత్మ అందులోకి పోయి పెయిన్ అనుభవించే సినిమా చూపిస్తారు, రివర్స్ చూపిస్తారు ఆడ. అట్ట సినిమా ఉంటుంది ఆడ పైన. మీరు జీవాత్మ ప్రపంచ నియమాలు బుక్ చదివితే అందులో తెలుస్తుంది మీకు. ఆ కౌశిక్ రికార్డ్స్ ఉందా లేదా, ఆ పైలోకాలు ఎట్టుంటుంది. అది ఒక మేడం రాశారు. ప్రాక్టికల్ అనుభవాలు అనమాట. వాళ్ళ కొడుకులు ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు 83, 80 ఆ ప్రాంతంలో చనిపోయారు వాళ్ళు యాక్సిడెంట్ లో. వాళ్ళ పిల్లలు పైకి పోయి ఆత్మలోకాల్లో నుంచి వాళ్ళు ఆమెకు చెప్పిందంతా కూడా ఆమె కళ్ళు మూసుకొని ధ్యానంలోనే రాసింది ఆ బుక్. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే మొండి ఆత్మలు అంటే ఏమి, ఆవరణలు అంటే ఏమి, కవలాత్మ అంటే ఏమి, జంట ఆత్మలు అంటే ఏమి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఆల్రెడీ సంవత్సరం రోజుల నుంచి రెగ్యులర్ క్లాసులు వింటున్నారు, ఆల్రెడీ అందరూ మాస్టర్ల దగ్గర ఇవన్నీ వింటున్నారు. సో విశ్వ అనే మాస్టర్ ఈ క్లాసులు చెప్పడు. ఎందుకంటే మంది డిఫరెంట్. నేను మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయలేను, నేను కన్ఫ్యూజన్ అవును. మనం ఎందుకంటే మనం ఎప్పుడు ప్రాక్టికల్ గా ఉండాలి కాబట్టి. ఈ హరిదాస్ వచ్చి ఆ విలేజ్ లో కథ చెప్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఒకరోజు కిషోర్ లాంటి ఒకే వ్యక్తి కూర్చో ఉంటాడు కథ, ఆ హరికథలో. అందుకని హరిదాస్ మరుసటి నుంచి ఒక వారం రోజులు రాడు కథకి. ఒకరోజు సంతలో కనపడతారు హరిదాస్ కిషోర్ గారికి. కిషోర్ గారు అడుగుతూ, కిషోర్ వచ్చి హరిదాస్ని అడుగుతాడు, ఏం స్వామి మా ఊరికి కథ చెప్పేదానికి రాలేదు. ఏ పోవయ్యా, నువ్వు ఒకడు వచ్చి కూర్చుంటావు, నేను ఎందుకు ఒకడి కోసం ఎందుకు వచ్చేదని అంటే, నీకు చెప్పే అంత టోన్ని కాదు స్వామి. ఒక ఆవు ఉంది అనేసి గడ్డి పెట్టమా ఏంటి, ఒక ఆవున్న గడ్డి పెట్టాలి కదా అని అంటాడు. అరే అరే అరే, సరైన కౌంటర్ వేసినాడు అని చెప్పి మరుసటి కథ చెప్పని వస్తాడు. మళ్ళా కథ చెప్పని వచ్చినప్పుడు మళ్ళీ కిషోర్ ఒకడే కూర్చోంటాడు. ఇప్పుడు 2 గంటలు 3 గంటలు 4 గంటలు చెప్పిందిగానే ఉంటాడు. 4 గంటలు చెప్పేసినాక మళ్ళీ అడుగుతాడు, ఏం కిషోర్ ఎట చెప్పినాను కథ అనేసి. నీకు చెప్పే అంతటోడిని కాదు సార్, ఒక ఆవు దొరికింది కదా అని ఉండే మోపులన్నీ పెట్టేస్తావు గడ్డే, ఎంత పెట్టాలో అంత పెట్టాలి కదా అంట. అట్టని చెప్పి మనకు దొరికినాడు కదా అని చెప్పి మనకు వచ్చిందంతే చెప్పేయకూడదు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దానికి ఎట్లా సిరప్ పోయాలో నేర్చుకోవాలా.
సెకండ్ ఆఫ్ ఆల్ కొత్తోడు దొరికితే ఎట్ట చెప్పాలి, ఏం చెప్పాలి అది కూడా తెలుసుకోవాలా. సో తెలుసుకోవాలని అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటి, ధ్యానంలో ఉంటే పరమాత్మలో అంతరంగంలో పరమాత్మ, బాహిరంగంలో ఏకాత్మ. ఇదే పిరమిడ్ మాస్టర్ యొక్క ముఖ్య సిద్ధాంతం. మనకు అలా ఉండాలి. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఉండడమే కాదు, ఏం, మనం మాట్లాడే మాటలో కూడా ధ్యానం ఉండాలి, మనతో కూడా వెళ్ళేటప్పుడు కూడా ధ్యానం ఉండాలి. ఈరోజు మా జ్యోతి తమ్ముడు ఫ్రెండ్ వచ్చినాడు, సాంబశివుడు, తిరుపతికి. ఏం, ఈరోజు వస్తానన్నాడు, తెల్లారి 4కే మెసేజ్ పెట్టాడు. 8 గంటలకి వచ్చాడు, ఒక సైట్ కాడికి పోవాలన్నాడు. పోయేసి మధ్యాహ్నం మన ఇంట్లోనే భోజనం చేసుకొని వెళ్ళాడు అనమాట. అంటే మీరందరూ ఎవరు రావట్లేదు కానీ జూమ్ క్లాస్లో ఉండే జ్యోతి సాంబశివుడు అయితే వచ్చి వెళ్ళిపోయారు. సో ఆయనతో ఈ రోజంతా సజ్జన సాంగత్యం ఇదే జరిగిపోయింది, దారి అంతా అనమాట. అంటే ఏంటంటే మనకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే, ప్రచారం జరిగితే అది కూడా మనకి ఎనర్జీ అవుతుంది. అంటే ధ్యానం కళ్ళు మూసి చేసేదాని వల్లే కాదు, మాట్లాడేదాని వల్ల కూడా ఎనర్జీ మనం పొందొచ్చు అనమాట. పిరమిడ్ మాస్టర్లు వచ్చింది మ్యాక్సిమం ప్రచారం చేయడానికే. మనం గత జన్మల్లో ధ్యానం బాగా చేసాము, అందుకని పత్రిజీ మనల్ని పట్టుకొచ్చారు భూమి మీదకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డిస్టర్బ్ అవ్వకూడదు, వదిలేయకూడదు. మీకు కష్టం వస్తుంది, ఇబ్బందులు అయితే వస్తాయి, చాలా వస్తాయి. అట్టని ఇప్పుడు సీనియర్ మాస్టర్లు అందరూ సుఖంగా ఉండారంటే ఏం లేదు, వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేనన్నీ ఉన్నాయి. కాకపోతే మనం ఎవరైనా చెప్పుకోవాల్సింది, దాని మీద పరిష్కరించుకోవాల్సింది కూడా పూర్ణాత్మతోనే. మనకు ప్రేమ కలిగిందా, ఇష్టం కలిగిందా, ధ్యానంలో కూర్చొని వాళ్ళకే కృతజ్ఞతలు చెప్పాలి. బాధ వేసిందా, కోపం వచ్చిందా, అది కూడా వాళ్ళకే చెప్పాలి. మనం ఊరికే ఉండే వాళ్ళకి ఏం సామె జీవాత్మ అని పేరు పెట్టినావు, భూమి మీదకి పంపించినావు, మేము అడిగినాము ఇవన్నీ అని అడగాల్సింది కూడా వాళ్ళనే మనం. సో కాబట్టి ఈ నేర్చుకునే దాంతో చాలా ఓపిక ఉండాలా. నెక్స్ట్ వచ్చి ఓర్పు. సో ఇక్కడ చాలా మందికి ఓర్పు ఉండదండి. 100% ఈరోజు పెద్ద విసుగుతో కూడుకున్న పని ఏంటంటే ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడం, ఓర్పుగా కాసుకొని ఉండడం చాలా కష్టమైన పని. ఓర్పుకి మీకు ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు గద్ద తీసుకున్నారనుకోండి, దాని లైఫ్ వచ్చి 70 సంవత్సరాలు, అది బతికేది. కాకపోతే 30 సంవత్సరాలు దాటుతానే దానికి ఈకలు బరువు అయిపోతుంది, ముక్కు వంగిపోతుంది, గోర్లు వంగిపోతుంది, బరువు అయిపోతుంది అనమాట. వేటాడలేదు, ఈ గోర్లన్నీ ఇలా వంగిపోతాయి అనమాట, రెక్కలు బరువు అయిపోతుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక గుహలో పోయి ముక్కు కొట్టి కొట్టి ఆ ముక్కు ఇంచేసుకుంటుంది. ఇంచేసుకొని మళ్ళీ కొత్త ముక్కు వచ్చిన తర్వాత ఈ కాలు ఏళ్లకున్న గోర్లన్నీ ఇంచేస్తుంది. ఇంచేసినాక కొత్త గోర్లు వచ్చినాక మళ్ళీ ఈకలన్నింటినీ పీకేస్తుంది. ఈకలన్నీ పీకేసినాక మళ్ళీ అది కొత్త గద్దగా తయారవుతుంది, మళ్ళీ 35 ఏళ్ళు బతుకుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగేదానికి 150 రోజులు పడుతుంది. 150 రోజులు ఏం తిండి తినకుండా ఆ గుహలో ఉంటుంది. మనం ఒక పౌర్ణమి రోజు జ్యూసులు తాగి ధ్యానం చేయం మనం. నిరాహారంగా పౌర్ణమి రోజు ఒకరోజు మనం జ్యూసులు, నిమ్మకాయ, లిక్విడ్ డైట్ చేసి పౌర్ణమి ధ్యానం టారకం రాసిన బుక్లో ఉన్నట్టు పౌర్ణమి రోజు ఏమీ తినకుండా లిక్విడ్తో ఉండి ధ్యానం చేయమంటారు. అది ఫాలో చేయం మనం. అందుకనేసి ఏమరంటే ఓపిక అనేది మనిషికి చాలా ఓపిక అనమాట. అంటే ఆ ఓపిక ఉండాలని అంటే మనం తినే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం అయిన మసాలా వెజిటేరియన్ అయినా కూడా తమో గుణం ఉంటుంది మనకి. అట్టని చెప్పి దాన్ని ఎట్టబడితే అదే తినేయకూడదు. ఆ ఓపిక ఉండాలని అంటే మనకి పేషెన్సీ అనేది ఉండాలి. మీరు ఇప్పుడు ఏ పురాణాలు కథలు తీసుకున్నా కూడా ఓపికగా ఉండే జరిగినాయి. ఆ టైం వచ్చినాకే జరిగింది అన్ని. నాకు శక్తి ఉంది కదా అప్పుడప్పుడే చేసేద్దామని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు. అది ఆ పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు అప్పుడు మనకు ఫైనల్గా అల్టిమేట్గా తీర్పు అనేది వస్తుంది. సో ఇది అంటే ఏంటి, కురుక్షేత్రం కదా. మనకు మహాభారతం ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటామంటే కురుక్షేత్రం జరుగుతుంది. సో మన లైఫ్కు ఆపాదించుకున్నాం. మన జీవితం కూడా రోజు కురుక్షేత్రమే. మన జీవితంలో కూడా మనకు రోజు మన బాడీలో జరిగేదంతా కూడా ఒక యుద్ధమే. శరీరంలోనే జరుగుతుంది అంతా. పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలో అదే జరుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే బ్రహ్మాండాన్ని సరిచేయాలని చూస్తున్నాం. బ్రహ్మాండాన్ని మీరేం సరిచేయలేరు, మీ వల్ల కాదు. అది ప్రకృతి చూసుకుంటుంది.
దానికి తెలుసు మనిషి ఎప్పుడు దారి తప్పితే అది వచ్చి ఒక సెకండ్ అట్టకానే అట్టక ఒక్క సెకండ్ కరోనా వస్తే ఎక్కడోళ్ళు అక్కడ అవసరం పోయి ప్రకృతి వైద్యం ఇమ్యూనిటీ లేదనే వృద్ధికి మళ్ళా ఆర్గానిక్ తినేది మొదలు పెట్టినారు, గింజలు తినేది మొదలు పెట్టినారు. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది మన వాళ్ళకి. నిన్నెవరో బాంబేలో ఫ్యామిలీలో 2 రోజులు బాగా బిర్యానీ తిని తెల్లారు లేచి పుచ్చకాయ తిన్నారు. 4 గంటలకి బాగా మోషన్స్ లూజ్ మోషన్స్ అయిపోయి అడ్మిట్ అయిపోయి ముందు భార్య చనిపోయింది, తర్వాత 2 కూతురు చనిపోయినారు, మొగుడు చనిపోయినారు. తమాషగా ఉండలా బిర్యానీలు తిని పుచ్చకాయ తింటే చచ్చిపోవడం. అట్లాగా మొన్న ఇక్కడే జంబాలపల్లి అని ఒక వాటర్ ఫాల్స్ ఉంది మేడం. అక్కడికి 3 అమ్మాయిలు వెళ్ళారు. ఆ వాటర్ ఫాల్స్ లో దిగి ఈ సెల్ ఫోన్ సెల్ఫీ వీడియో పెట్టి ఆ నీళ్ళల్లో దిగి ఆడుకుంటా ఆడుకుంటా ఒక అమ్మాయి మునిగిపోయింది. ఆ అమ్మాయిని లాగడానికి వెళ్ళి వీళ్ళిద్దరు ముగ్గురు మునిగిపోయి చనిపోయారు. చూసారా, తమాషగా ఫోన్ కూడా చంపేస్తుంది. మనం ఏదో అనుకో మళ్ళీ ఏమనంటే ఒక డైలాగ్ చెప్తాం, తలరాత బాలా రాసింది బా, ఏ, అందువల్ల పూడ్చినారు బా, మన చేతుల్లో ఏముంది బా, ఇదేదేదో చెప్తాం మనం. అది కాదు కదా, మనం అన్నిటికీ సరిదేయకూడదు. మనం చేసేది కూడా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకో, మనం దాన్ని అనుభవం పాఠంగా తీసుకోవాలి. అనుభవం పాఠంగా తీసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓ సెల్లుని ఎక్కడ వాడాలి, ఎట్ట వాడాలి, దేనికి వాడాలి, అది తెలియనప్పుడు దాన్ని నియంత్రణలోకి మనం వెళ్ళిపోయినామంటే మనం దెబ్బ అయిపోతాం. ఇప్పుడు చంద్రముఖిలో చెప్పినట్టు లక 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 అన్నట్టు సెల్ ఫోన్ మనల్ని పిలుస్తుంది. లక 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 ఎత్తుకో ఎత్తుకో జ్యోతి, నన్ను ఎత్తుకో జ్యోతి, చాలా సోపు అయింది నువ్వు ఫోన్ ఎత్తుకొని, ఆన్ చేయి జ్యోతి, యూట్యూబ్ జ్యోతి, ఏంది జ్యోతి నువ్వు. సెల్లు మాట్లాడే పరిస్థితి, సెల్లు మనల్ని పిలిచే పరిస్థితికి వెళ్ళిపోయినాం మనం. రోజు మనలో ఉండే ఎనర్జీ కొంత తింటే తప్ప సెల్లు బతకదు. అది మనల్ని తినేది కానీ మనల్ని అది తినేస్తుంది రోజు. సో కాబట్టి ఓర్పు అనేది జీవితంలో చాలా ఓపిక ఉండాలి. అది కుటుంబ సంబంధాల నుంచే మొదలవుతుంది. సో అది అవ్వాలని అంటే మీరు ఎదుటోళ్ళలో కూడా అంటే మీకు చెప్పేది ఏంటంటే అనుభవంతో చెప్పే పాఠాలకి విలువ ఎక్కువ. బాగేనండి మాస్టర్స్, దీంతోనే మీకు అర్థమవుతుంది. అనుభవంతో కూడా చెప్పే పాఠాలకి విలువ ఎక్కువ, ఆచరణ చేసే చెప్పే మాటలకి ఆదరణ ఎక్కువ. మీరు ఆచరణ చేయకుండా మీరు ఏ మాటలు చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. మీరు ఎంత ధ్యానం చేసినా ఏం చేసినా ఆచరణ లేని అమిత జ్ఞానం కన్నా ఆచరణ చేయగలిగే పరిమిత జ్ఞానం మిన్నా అన్నారు. ఆచరణ చేయాలి. ఆచరణ చేయకుండా నేను ధ్యానం చేసేది ఏమేమి చెప్తే కుదరదాడు. ఎందుకంటే మనిషికి సిద్ధులు 5 ఉంటాయి. గాల్లో నుంచి బొద్దు తీయడం, శివలింగం తీయడం, ఇది కాదు. సిద్ధులంటే చూడడము, వినడము, మాట్లాడడము, రుచి చూడడము, స్పర్శించడము, తాకడము, ఇవన్నీ సిద్ధులు అనమాట. ఇవన్నీ కూడా హిమాలయాల్లో ఉన్న గురువులకి అదే ఉంది, మనకు అవే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు అక్కడ పోయి సాధన చేసి కళ్ళు మూసుకొని ఏమే దొరికిన ఆకులు అలుములు అవి తింటూ వీళ్ళకున్న సిద్ధుల్ని శుద్ధి చేసుకున్నారు. కళ్ళు మూసుకొని తపస్సు చేసి వాక్కుని, చూపుని, వినడాన్ని అన్నిటిని కంట్రోల్ చేసుకునే దానివల్ల వాటికి శక్తులు వచ్చినాయి. అందుకని వాళ్ళు జనసంచారంలోకి, ప్రపంచంలోకి వస్తే మనం వాళ్ళ వెనకాల తిరుగుతున్నాం. కాళ్ళ మీద పడడం, ఆశీర్వాదం కోరుకోవడం, మాట్లాడితే బాగుందని అనుకోవడం, అట్లా మనం క్యూలో నిలబడి వాళ్ళ కోసం తప్పిస్తున్నాం. ఎందుకు? వాళ్ళు మన మారి మనుషులే, వాళ్ళకి ఇంద్రియాలు మన మారే ఉంటాయి, వాళ్ళు ఏం స్పెషల్ కాదు. కాకపోతే వాళ్ళకున్న సిద్ధుల్ని శుద్ధి చేసుకున్నారు వాళ్ళు. ఆ శుద్ధి చేసుకున్న దానివల్ల ఆ సిద్ధులకి శక్తులు వచ్చినాయి. సో దాన్ని పత్రిజీ గారు ఏం చేసినారు, మీరు కూడా హిమాలయాలకు పోనక్కర్లేదురా బాబు, సంసారంలోనే ఉండి మీకున్న సిద్ధుల్ని శుద్ధి చేసుకోండి అని సింపుల్ చెప్పారు. సో కాబట్టి మనం కూడా చేయగలిగితే మన ఈ 5 సిద్ధులు మనకు కూడా వస్తాయి. కాకపోతే అక్కడ నియంత్రణ ఉండాలి. మీకు నియంత్రణ లేదో బుక్ అయిపోతాం, మనకే రివర్స్ అయిపోతుంది. అది మాత్రం మీకు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఇది అవసరమా, మనకు ఉపయోగమా అనేది, వాటర్ ప్యూరిఫైర్ క్యాండిల్ ఉంటుంది కదా, మీరు వాటర్ క్యాన్ వాటర్ క్యాన్లో 3 క్యాండిల్స్ ఉంటాయి. ఆ 3 క్యాండిల్స్, ఒకటి కలర్ మారుస్తుంది, ఒకటి డస్ట్ క్లీన్ చేస్తుంది, ఆల్కలైన్ చేసి పంపిస్తుంది. మీరు కూడా ఒకటి వినేటప్పుడు చూసేటప్పుడు ఆ క్యాండిల్ మారి మీరు బ్రెయిన్ షార్ప్ అవ్వాలి. ఒక విషయం విన్నా చూసినా టక్ 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 అని ఇది అవసరమా, ఉపయోగమా, ఎదుగుదలకు పనికి వస్తుందా లేదా టక్ అని దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు అంతే. అట్టని చెప్పి
ఎదుటోడికి చెప్పకూడదు, నేను క్యాండిల్ మరి రిజెక్ట్ చేసేస్తానంటే వాడు మళ్ళీ తిట్టుకుంటాడు. నటించాలి, భలే ఉంది సూపర్ అంతే. అటు పోయినా పక్కన వాళ్ళు అడుగుతారు ఏం చెప్పినాడు, ఎవడికి తెలుస్తారు ఏం చెప్పినాడు, ఇంతే అయిపోయింది అడిగి. అది ఒక ఆర్ట్. అదే అంత చెవులకి, అందుకే చూసారా చెవులకి ఏమి డోర్ లేదు, కళ్ళుకు రెప్పలు ఉన్నాయి, చెవులకు మాత్రం ఏమి క్లోజింగ్ పెట్టలేదు దేవుడు. రెప్పలు కావాలంటే మూసుకోవచ్చు, నోరు కావాలన్నా పెదాలు మూయచ్చు, చెవులకి ఎలా మూస్తాం? చెవులకు మూయలేం. అందుకనేసి ఎవరానంటే మీకు కూడా సాధన చేసి మీకున్న సిద్ధుల్ని శుద్ధి చేసుకోవాలని అంటే మాత్రం ఆచరణ చేసే చెప్పే మాటలకి ఆదరణ ఎక్కువ, ఇష్టపడి చేసే పనులకి విజయాలు ఎక్కువ. మీకు ఏ పనిలో కూడా విజయాలు రావట్లేదంటే మీరు ఇష్టపడడం లేదు, అది మెయిన్. ముందు ఇష్టంగానే మొదలవుతుంది కానీ 4 రోజుల తర్వాత మీకు అది కష్టంగా మారిపోతుంది, అంతే కదా. ఇప్పుడు పావని అనే అమ్మాయి ఉంది జూమ్ లో, ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళ భర్త చేయబట్టుకున్నప్పుడు ఆ ముహూర్తం టైంలో స్పర్శ బాగానే ఉంటుంది, ఈ అమ్మాయికి థ్రిల్గానే ఉంటుంది, వాళ్ళ భర్తకి చాలా యాంగ్జైటీ థ్రిల్గానే ఉంటుంది కదా. ఇష్టంగా ఉంది కాబట్టి ఆ స్పర్శ బాగుంది రిసెప్షన్ లో కానీ పెళ్లి అయ్యేటప్పుడు. అదే ఒక 2 పిల్లకాయలు పుట్టినాక పావని చేయి పట్టుకునింది అనుకో, ఆయనకి జ్వరం వస్తుంది. సామె ఏం అడగపోతుందో, చెయ్యి పిలుచుకోడా తాకదు దూరం పెట్టి చెయ్యి. సేమ్ మనిషే, సేమ్ భార్య భర్తలే, కానీ చేయి పట్టుకునింతే మాత్రం వణుకొచ్చేస్తుంది కదా. ఇప్పుడు అదే అదే చెప్తారు కదా. అదే వీడికి నచ్చిన ఎదురింటో పక్కింటో గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంటే మళ్ళీ ఆస్పర్శ బాగుంటుంది. అది మళ్ళీ ఇదొక మైండ్, దరిద్ర మైండ్ సెట్లు అనమాట. ఇప్పుడు పావని అనుకోవచ్చు కదా, ఇది ప్రియురాలండి పెళ్ళాం అనుకునే దానివల్ల ఈ బాధ వస్తుంది. అంటే ఇదంతా కూడా మనం సరదా చేయాలి, లేకపోతే బోర్ కూడా వేస్తుంది మనకి. ఇప్పుడు ఇంకొక 1 year పోతే నాకు పద్మాకు 30 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయిపోయి, నాకే ఆశ్చర్యంగా ఉంది 30 ఏళ్ళు ఎట్ట గడిచిపోతుందో తెలియడంలే నాకు. ఆ బాబుని ఊరికేనే పెట్టను నేను, ప్రయోగాలు చేస్తాను. ఎందుకంటే ఉండేది ఇద్దరే, నాటకం పాత్రధారులు ఇద్దరే. ఇంకో పాత్రధారి అమెరికాలో ఆడుతున్నాడు పాత్ర, వాడి పాత్ర. మేము ఇద్దరు ఉన్నాం, ఇంకా ఇద్దరు నేనే చేయాలి క్యారెక్టర్లు 2. అందుకనేసి ఇష్టపడే చేసే పనులకి విజయాలు ఎక్కువ. ఎదుటోడి వాళ్ళలో పరమాత్మని చూడగలిగితే మీకు పరమానందం ఎక్కువ. ఎదుటి వాళ్ళల్లో పరమాత్మను చూడడం చాలా కళ అండి. మీరు నవ్వాలనుకున్నా, ఆరోగ్యంగా ఉండాలనుకున్నా, చిన్న టెక్నిక్ ఏంటంటే మీతో ఎవరు మాట్లాడినా వాడిని పరమాత్మగానే చూడండి. ఇప్పుడు ఒకడు వాళ్ళ భార్య తిడతా ఉంటుంది, వాడు నవ్వుతానే ఉంటాడు అనమాట, భలే నవ్వుతా ఉంటాడు. ఆమె ఏమి నవ్వుతానే ఉండవు అని అంటే, ఈ తెలుగులో ఇంత బాగా మాట్లాడుతుంది అనుకోలేదబ్బా నా భార్య, ఇన్ని తెలుగులో ఇంత అనర్గళంగా తిడుతుంది చూడు, ఎంత పిహెచ్డి చేసింది, ఇంత క్లారిటీగా ఉందా, నేను ఏమో అనుకున్నాను, ముద్దు అనుకున్నాను ఇదే అంటే. వాడు వినేదాన్ని మార్చుకున్నాడు. అదేదో లలితా సహస్రనామం విన్నట్టు ఆనందంగా వింటున్నాడు పిల్లని తిడుతుంటే. ఇది ప్రాక్టీస్ చేయండి, మనకు కూడా సంతోషం వస్తుంది. అందుకని ఎదుటి వాళ్ళు పరమాత్మను చూడగలిగినప్పుడు నిజంగానే వాళ్ళలో ఉండేది కూడా మనమే కదా, ఎదుటి వాళ్ళలో ఉండేది కూడా మనమే. ఆ క్యారెక్టర్లు చేంజ్ చేసుకొని చూడాలి. ఒక్క నిమిషం. ఇది ఏసీలో కూర్చొని క్లాసులు చెప్పేది కదా, ఒక పక్క మన నీళ్ళంతా లాగేస్తుంటుంది అది, మళ్ళా నీళ్ళు పోయాలి. ఇది ఇదే. ఆ, సుఖాన్ని ఇచ్చి సుఖ దుఃఖాలంటే ఇదే, సుఖాన్ని ఇచ్చి దుఃఖాన్ని ఇచ్చేది ఇది. అంటే కష్ట సుఖాలు సుఖ వ్యాధులు అన్నారు కదా మేడం. కష్టం సుఖం అన్నమాట. కష్టపడితే సుఖంగా ఏసీ కొనుక్కోవచ్చు, సుఖ వ్యాధులు సుఖపడినాక వ్యాధి వస్తుంది, గొంతంతా రాసిపోతుంది, నెమ్ము చేరిపోతుంది, డిహైడ్రేషన్ అయిపోతుంది, ఒక ముక్కు మోసకపోతుంది రాత్రి 1 గంట అయ్యే లోపల. తెల్లం ఒక పక్క తిడుతుంటుంది ఏసీ ఆఫ్ చేయి బసాలని. ప్రతి ఇంట్లో మొగుడికి ఇది ఒక పని, ఏసీలు గంట పెట్టుకొని ఆఫ్ చేయడం, 2 గంటలు టైం పెట్టుకో, ఆపరేటర్ అయిపోతాడు వాడు. వీళ్ళు మాత్రం, మా మేడం మాత్రం బాగా తిరుచానం రామవర్మ నిద్రపోతా ఉంటుంది, దుప్పటి కప్పిందంటే 5 దాకా లేదు. నా పరిస్థితి ఎవరంటే 2 గంటలు పెట్టాలా, ఆపై నాకు ఫ్యాన్ వేయాలా, మళ్ళా కొంచెంసేపటికి అది ఇట్లా దొల్లింది అనుకో, ఓ వేడి వస్తుంది దీనికని మళ్ళీ ఏసీ ఆన్ చేయాలి. తీరా బిల్లు వచ్చినాక నన్ను తిడుతుంది, నీ వల్లనే 2,000 వచ్చింది బిల్ల, ఏం తెలియదు ఏసీ అమ్మారేసేస్తామని, మళ్ళీ అదొక కాంప్లిమెంట్.
అది అడిగింది మర్చిపోతుంది రాత్రుల్లో. నీ వల్లే కదా బా, ఎప్పుడు పడితే అప్పుడు వేసేసినావు. ఎంత సరసం ఉంటుందో ఎండాకాలం ఏసీలో కూడా. పెద్ద పని ఇది. మనలో ఉండే తేమంతా లాగేస్తుంది. కాబట్టి ఏసీ వాడే వాళ్ళు కూడా గంట గంటకి నీళ్ళు తాగండి. చెవుల్లో కాటన్ పెట్టుకోండి, నెమ్ము చేరకుండా ఉంటుంది. దానికి కూడా కొంచెం మర్యాద ఇవ్వండి. ఏసీకి కూడా రాను రాను 60 డిగ్రీలు అయిపోతే ఏమైపోతాం తెలియదు మనం. సో కాబట్టి ఎదుటోళ్ళలో పరమాత్మను చూడగలిగినప్పుడు పరమానందం ఎక్కువ. నీకన్నా ఎవరు లేదు ఎక్కువ, అట్టని ఎవరిని చూడొద్దండి తక్కువ. ఈ ఎక్కువ తక్కువ గురించి మొన్న మార్నింగ్ క్లాస్లో విన్నారో లేదో కానీ ఈ నైట్ క్లాస్ వాళ్ళకి చెప్తాను నేను. ఈ ఎక్కువ తక్కువ కాడ ఒకడు ఉన్నాడండి, అంటే అతను బ్రాహ్మణ్, జ్ఞానే, పరమ జ్ఞాని అనమాట. అతనికి వాస్తవంగా అది చివరి జన్మ. కాకపోతే బ్రాహ్మణ్ కాబట్టి మనం చూసాం కదా, సమాజంలో ఎక్కడ బ్రాహ్మిన్స్ వీధి ఉన్నా ఆ వీధిలో అప్పట్లో పందులు ఎక్కువ తిరిగేది. వాళ్ళని పరీక్షించేదానికి తిరుగుతాయేమో తెలియదు కానీ అక్కడే పందులు తిరుగుతుంటాయి. అదొక ఆట. వీడు ఆ పందుల్ని తిట్టేవాడు అనమాట, బాగా తిట్టేవాడు. ఈ తిట్టా ఉండే గుద్దికి ఈ పంది మనోభావం దెబ్బతినింది. ఇది అట్టయ్యే గుద్దికి పైన రికార్డ్ అయింది. అది వీడు పందిని తింటా ఉన్నాడు జ్ఞాని అయినా కూడా అని రికార్డ్ అయింది. రికార్డ్ అయినాక రాత్రి ఇంక మాస్టర్లు వస్తారు కదా కల్లా, వచ్చి రే నాయనా నువ్వు పందిని తిడుతున్నావు, దాన్ని బాధ పెట్టినావు, కాబట్టి నీది వాస్తవంగా ఈ జన్మ చివరిది, కాకపోతే దాన్ని తిట్టి బాధ పెట్టినావు కాబట్టి ఇంకో జన్మలో నువ్వు ఆ పందికి పిల్లగా పుడతావు, అప్పుడు చివరి జన్మ నీకు, ఆ పంది జన్మ అనుభవించేసి వచ్చినాక మళ్ళీ మానవ జన్మ చివరి జన్మ వస్తుంది నీకు అని చెప్తారనమాట. వాడు ఇంకేం చేస్తాడంటే కొడుకుని పిలిచి, రే నాయనా ఇలా జరిగిపోయింది, పందిని తిట్టేసినాను, అది ఫీల్ అయిపోయింది, పైన రికార్డ్ అయిపోయింది, వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చినారు, నేను చనిపోయి పంది పంది పిల్లగా పుడతాను, ఆ పంది ఒకటి కాదు 10 పిల్లల్ని కంటది, దాంతో ఒక పంది పిల్లకి నామం ఉంటుంది, అది నేను గుర్తుపెట్టుకో, నామం ఉండే పంది పిల్ల నేను, దాన్ని తీసుకొని వచ్చి వెంటనే చంపాను, దాన్ని వెంటనే చంపేయి, నాకు పంది జన్మ మోక్షం వచ్చేస్తుంది, మళ్ళీ మానవ జన్మ వచ్చి నా చివరి జన్మ అయిపోతుంది, మర్చిపోవద్దురా అని మాట తీసుకుంటాడు. సరే అని మళ్ళా పందిగా పుడతాడు వీడు. పందిగా పుట్టినాక వీడు పోయి ఆ పంది పిల్లని ఎత్తుకొని వచ్చి, అప్పుడే చంపేస్తే పని అయిపోతుంది, ఇగో కదా, మళ్ళా ముహూర్తం, మంచి రోజు, లగ్నం, ఎన్ని గంటలు నరకాలి, అది పంది నరికేవాడిని పిలుద్దాము అని వాడిని పిలుస్తాడు. అంతవరకు నాన్న నాన్న కదా, పంది రూపంలో ఉండే నాన్న, అందుకని ఎత్తుకొని పోయి ఏసీ రూమ్లో పండబెట్టి బెడ్ వేసి పందికి కావాల్సిన పలహారాలు ఇష్టమైనవన్నీ, నాన్నకి ఇష్టమైనవన్నీ పెడతాడు. ఎంత ఉన్నా దానికి ఆ బుద్ధి పోదు కదా, తెల్లారి వచ్చి చూసే బుద్ధికి మళ్ళీ అది పోయి పంది పిల్లల్లో కొనుక్కొని దొలతా ఉంటుంది. వీడు పోయి అడగతాడు, ఏమి మళ్ళా వచ్చేసినావు అని అంటే ఆ పంది రూపంలో ఉండే నాన్న అంటాడు, రే ఎంత బాగుంది తెలుసునా ఈ బురదలా, ఎంత సమ్మగా ఉంది తెలుసునా, కమ్మగా ఉంది తెలుసునా, ఎట్రా మానవ జన్మ ఎత్తుకున్నా మరి సత్తున్నారు మీరు. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎవరిని తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. అంటే మొన్ననే ఎక్కడ ఒక ఇన్నా నేను ఈ కథ, అది మీకు చెప్తున్నాను నేను, చాలా బాగుంటుంది అది. అందుకని మనం ఎవరిని, మనుషులనైనా ఏ ప్రాణినైనా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. అన్ని అవి కూడా సమానమైనవే కదా. ఇప్పుడు ఏనుక్కి ఒక రాజుని సెలెక్ట్ చేసే గుణం ఉంది దానికి. ఆ ఊర్లో వారసులు లేకపోతే ఎవరినైనా రాజుని సెలెక్ట్ చేయాలంటే ఆ ఏనుగు ఎత్తుకుని పోయి మాలేస్తే వాడిని రాజుని చేసేవాళ్ళు. గుర్రానికి యజమానిని సేఫ్ గా తీసుకెళ్లి గమ్యం చేర్చే లక్షణం ఉంది గుర్రానికి. అట్లాగా ప్రతి జంతువుకి, ఇప్పుడు కుక్క ఎక్కడున్న వాసన చూసి కనిపెట్టే గుణం ఉంది. అట్లా ప్రతి దాంతోనూ గొప్పతనం ఉన్నాయి. ఇప్పుడు మీరున్నారు మేడం, మీరు ఒక కుక్కకి ఒక 4 రోజులు బిస్కెట్ వేసారు అనుకోండి, తిండి పెట్టారు అనుకోండి, మళ్ళీ ఏదో ఒక ఊరు వెళ్ళిపోయారు, ఒక 4 సంవత్సరాల తర్వాత వచ్చిన అంటే కూడా మీరు దగ్గర ఆ కుక్క పరిగెత్తి వస్తుంది. వస్తుందా రాదా మేడం? అన్మ్యూట్ చేయండి. ఖచ్చితంగా వస్తుందా రాదా? వస్తుంది సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది. అంటే ఏంటి, కుక్కలోనే అంత దివ్యత్వం ఉంటే మీలో ఎంత ఉండాలి, మనలో ఎంత ఉండాలి ఒకసారి ఊహించుకోండి. అంటే మీ అందరికీ ఎంతమంది ఉన్నారు జూమ్లో అంటే 39 మంది ఉన్నారు, గ్రేట్. 39 40 మందికి నేను వేసే సూటి ప్రశ్న ఏమరా అంటే, ఒక కుక్కలోనే అంత దివ్యత్వం ఉంటే ఒక మనిషిలో,
ఒక మహాత్ముల్లో మన భగవంతు స్వరూపుల్లో మనకెంత ఉండాలి దివ్యత్వం, అది పట్టుకోవాలి మనం. మనం ఇప్పుడు ఈ టైంలో, ఈ కలికాలంలో, ఈ కలిపురుషుడు ఉన్న టైంలో, ఈ యుగంలో పత్రిజీ ఆధ్వర్యంలో మనం ఉండడం, ఈ జ్ఞానం మనకు అందడం, ఇది మీరు పట్టుకోవడం ఎంతో అదృష్టం. అది దాన్ని వదులుకోవడం దురదృష్టం, చాలా దురదృష్టమైన విషయం అది. సో కాబట్టి ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే దాన్ని పట్టుకోండి, వదలొద్దండి. సో కాబట్టి ఎవరిని చూడొద్దండి ఎక్కువ, అట్టని మీకు చేసుకోవద్దండి తక్కువ. అందరిపైన ఉండాలి సమానమైన మక్కువ. ఆ స్థితి కావాలంటే మాత్రం ధ్యానం చేయండి ఎక్కువ. సో ధ్యానం ఎక్కువ చేయండి అని చెప్పి ఇంట్లో వాళ్ళు తిట్టేటట్టు చేసుకోవద్దండి, అది కూడా మన ప్రాబ్లమే. ఆసి తూసి చూసుకొని చేయండి. ఏమే నైట్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి, ఎప్పుడు మెలకు వచ్చినా నిద్ర రాలేదు, నిద్ర పడగలేదు అన్నీ ఏం లేదు. నిద్ర రాకపోతే లేచి కూర్చోండి అంతే. లేచి కూర్చుంటే 2 నిమిషాల్లో నిద్ర వస్తుంది. అట్లా ఇప్పుడు అప్పట్లో మనం చదవకు నిద్ర రాకపోతే పుస్తకం అయితే నిద్ర పొడుస్తాం కదా, పుస్తకం అయితే నిద్ర వస్తుంది. అట్లాగే ఇప్పుడు ధ్యానం నిద్ర రాలేదనుకోండి, కూర్చొని ధ్యానం చేయండి, నిద్ర వచ్చేస్తుంది. సో కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. మన చిత్ శక్తి అంటే మనలో కొన్ని శక్తులు ఉంటాయండి, అంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు దాన్ని. దానికి ఒక 6 పాయింట్లు మొన్న విన్నాను, అది చెప్తాను నేను. ఆ 6 పాయింట్లు, ఆ చిత్ శక్తి మీలో నుంచి బయట పోకుండా ఉండాలని అంటే జారిపోయిన క్షణాలని పట్టుకున్నారా లేదా చెక్ చేసుకోండి. మీ జీవితంలో జారిపోయిన క్షణాలను పట్టుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆలస్యాలు పునరావృతం లేకుండా చేసుకోండి. అలసట లేకపోతే ధ్యానం పర్ఫెక్ట్గా ఉన్నట్లే. భావోద్రేగాలు నియంత్రించగలిగితే పర్ఫెక్ట్గా ఉన్నట్టే. మీరు అహంకరించకుండా సాధనలు మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లే. అహంకరించకుండా ఉంటే మీరు సాధనలో మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టే. మీరు అనుకూలకంగా ఫ్లెక్సిబుల్గా ఉంటే కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టే. అంటే ఇవన్నీ లక్షణాలు ఉంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇవన్నీ కానీ లేదంటే మనం పర్ఫెక్ట్గా లేము అని. అది మెయిన్. దాన్ని మీకే మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. సో మరొకసారి, ఒక గంట సంతోషంగా ఉండాలంటే ఏదైనా సినిమా చూడండి, ఐపీఎల్ మ్యాచ్ చూడండి. ఒకరోజు సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఒక పార్క్కి వెళ్ళండి. ఒక 10 రోజులు సంతోషంగా ఉండాలంటే ఫిలిం సిటీకి వెళ్ళండి. ఒక నెల సంతోషంగా ఉండాలంటే ఉద్యోగం చేయండి. ఒక సంవత్సరం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. పెళ్ళి అయిన వాళ్ళు మేమేం చేయాలంటే మీ పెళ్లి క్యాసెట్ రివర్స్ చూసుకోండి, సంతోషంగా ఎట్టున్నారనేది. జీవితకాలం ఆనందంగా ఉండాలంటే మాత్రం ధ్యానం చేయండి. సో మరొకసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా వినిన దానికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి, మహా అవతార్ బాబా యూనివర్సిటీ రంగనాథ్ సార్కి, ఛాన్సలర్ గారు, వైస్ ఛాన్సలర్ లలిత మేడంకి, హోస్టులందరికీ, పాల్గొన్న మాస్టర్లందరికీ, యూట్యూబ్లో వినే వాళ్ళందరికీ పేరు పేరున మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున మీ అందరికీ ఆత్మాభివందనాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.